ladies and let's welcome for the big clap. Welcome. Thank you so much. Thank you friends. మరి మన సమయం సార్ సమయం విలువైనది. మరి ఈ మీటింగ్ కంటిన్యూగా ముందు సాగించవలసిందిగా కోరుకుంటూ సార్కి నా చేతుల్లో పంపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా ట్రైనింగ్ ఎలా ఉంది? అంటే మీ క్లాస్ వింటే అర్థమవుతుంది. చాలా చక్కగా సార్ ట్రైనింగ్ ఇచ్చారు. నవ్విస్తూ అర్థమయ్యేటట్లు చెప్పారు. అంతేనా? మరి మనమందరం కూడా సంతోషంగా రిసీవ్ చేసుకొని ఫాలో అవ్వాలి. అంతే కదా? అప్పుడు మనము ఎక్కడికైతే బయలుదేరామో అక్కడికి చేరుకోవాలి. లేదు మరి మచ్చుకుచ్చులు అయ్యి ఇచ్చికిచ్చి అయ్యామంటే ఏమవుతాం? అనుకున్న ప్లేస్కి వెళ్ళకుండా మధ్యలోనే కాలం వ్యర్థమవుతాం. మా సార్ ఒక స్టోరీ చెప్తుంటారు హిందీలో. మన సార్ ఇప్పుడు చాలా స్టోరీలు చెప్పారు. స్టోరీలు అంతా మనకి ఇష్టం. నిజమా లేదా? ఒక అతనేమో ఏదో లాటరీ తీశారట. ఓకేనా? లాటరీ తీసిన తర్వాత అతనికి లాటరీలో దుబాయ్ టూర్ అనేది గెలుచుకున్నాడు. ఓకేనా? దుబాయ్ టూర్ గెలుచుకున్న వ్యక్తి ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు. దుబాయ్ టూర్ అనేది ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెయిట్ మిషన్ ఉంటుందా లేదా? వెయిట్ మిషన్ ఎక్కారనమాట. వెయిట్ మిషన్ ఎక్కిన తర్వాత వెయిట్ మిషన్ లోపు అక్కడ ఒక ఎంత పెద్ద ఇది వస్తుంది అన్నమాట. మీకు అందరికీ తెలుసు, కార్డు వస్తుంది. ఆ కార్డులో ఏం రాస్తుందంటే అతని పేరు గున్నయ్య, అతని వయసు 32, అతను 5.5 అడుగులు ఉన్నారని అందులో రాసింది. అతను దెబ్బ తిరిగిపోయింది. ఏంటిది వెయిట్ మిషన్ ఏంటి, నా పేరు చెప్పేయడం ఏంటి, చాలా బాగుంది, ఇది ఎలా కనిపెట్టింది అని చెప్పి దీన్ని ఎలాగైనా తెలుసుకోలేక మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళారు. చక్కగా మళ్ళీ మొక్క మీద అంతా కడుక్కున్నారు, షర్ట్ మార్చారు, మళ్ళీ వచ్చారు అనమాట. మళ్ళీ ఎక్కారు అనమాట. మళ్ళీ ఎక్కిన తర్వాత మళ్ళీ కూడా అదేం చెప్పింది, ఒక పాస్ వచ్చింది అనమాట కార్డు. ఆ కార్డులో మళ్ళీ అలాగే రాసింది, పేరు కొన్నయ్య, వయసు అంతా 5.5 అడుగులు ఉంటారని రాసింది. అసలు మళ్ళీ కూడా టెన్షన్ అయిపోయారు. ఇందులో అలౌన్స్ అనేది జరిగింది. ఏదైతే దుబాయ్ వెళ్ళవలసిన ఫ్లైట్ ఉందో అది రెడీగా ఉంది అని వినిపించింది అనమాట. అయినా సరే ఈ మనిషి అరే ఇది ఒక కంప్యూటర్, ఇది ఎలా నా పేరు తెలుసుకుంది, నా గురించి ఎంత వివరించి చెప్తుంది, మళ్ళీ దీనికి ఇంకా తెలుసుకోవాలి. మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ బాత్రూమ్ మార్చేసి వేసం ధరించి పౌడర్ గట్రా రాసుకొని మళ్ళీ వెళ్ళారనమాట. మళ్ళీ చెక్ చేసినప్పటికి మళ్ళీ కూడా అలాగే ఒక కార్డు వచ్చింది. ఆ లాస్ట్లో అలౌన్స్ కూడా వచ్చింది. ఏదైతే దుబాయ్ వెళ్ళవలసిన ఫ్లైట్ వెళ్ళిపోయింది అని కూడా చెప్పింది అనమాట. నిజమా లేదా? అంటే మనందరం కూడా ఇప్పుడు జర్నీ చేస్తాం. ఎక్కడికి? మన ప్లానింగ్ లో చెప్పారు 3 to 5 years ఈ బిజినెస్ కానీ సిద్ధత్ అంటే మనస్ఫూర్తికి చేస్తే ఎలాగైతే మన కంపెనీ ప్రతి ప్లేస్ లో రాస్తుంది, ఎక్కడ చూసుకున్నా రాస్తుంది. ఏంటనే ఈ పదానికి అర్థం అందరికీ తెలుసు. దిల్ అంటే మనసు. నిజమా లేదా? డైరెక్ట్ అంటే మనస్ఫూర్తిగాని ఎవరైతే దీన్ని ఫాలో అవుతారో వాళ్ళు ఎక్కడికైతే అనుకుని విన్నారో అక్కడికి వెళ్ళి చేరుకుంటారు. నిజమా కదా? అలా అనమాట. ఎవరైతే ఆ గున్నయ్య అనే వ్యక్తి పరారైపోయాడు, అతను దుబాయ్ వెళ్ళకుండా ఎయిర్పోర్ట్ లోపు ఆ మిషన్ దగ్గర ఉండిపోయాడు. నిజమా లేదా? అలా మనం కూడా అదెందుకు, అలాగెందుకు, వీళ్ళేమో ఎలాగన్నారు, వాళ్ళే మనకన్నారు, ఇవన్నీ విన్నాం అనుకోండి, అనుకున్నాం అనుకోండి, డిస్కషన్ చేస్తాం అనుకోండి, అక్కడే ఉండిపోతాం. మన కళ్ళు ముందు అలా చాలా మంది మీకు కనబడుతుంటారు, చెప్తుంటారు కూడా, మేము కూడా సేఫ్ షాప్ చేస్తాము, మీరెక్కడ చేయగలరు, వాళ్ళు మొబైల్లో చేయలేకపోయారు. ఇవన్నీ మీరు వినడానికి దొరుకుతున్నాయి కూడా అవన్నీ. నిజమా లేదా? బట్ మేము కూడా ఆ మొబైల్లోనే ఉన్నాం కదా, ఆ జనాలతో మేము కూడా ఉన్నాం. మా శ్రీ సార్, మన డైమండ్ సార్ కూడా ఉన్నారా లేదా?
అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, ఎవరైతే ఇచ్చికి చదవకుండా అటు ఇటు లేకుండా చిన్న వేలోకి వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరైతే పనికిరాని ఆలోచన పనికిరాని పనుల్లో కాలం వ్యర్థం చేస్తారో వాళ్ళు ఏం చేశారు, అక్కడే ఉండిపోయారు. మరి మనందరం తెలివైన వాళ్ళము ఇన్ని రకాల క్వాలిటీస్ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత కూడా ఇంత టైం కేటాయించి పిల్లలకి ఇవ్వాల్సిన టైం, నేర్చుకోవాల్సిన టైం, ఎంజాయ్ చేయవలసిన టైం, ఆ టైం అంతా తెచ్చి హాల్లో పెడుతున్నామా లేదు? టికెట్లు కట్టుకొని ఇంట్లో మాటలు కాసుకొని ఎన్నో పనులు చేయలేక టైర్డ్ అయిపోయి నైట్ చేస్తుంటాం. సరిపోదు టైం, నిజమా లేదా? నిద్ర కూడా దొంగగా అవుతుంది. అంటే ఇంత సీరియస్ గా చేసి కూడా అనుకున్న జాగ్రత్త వెళ్ళకపోతే మనం ఈ జన్మ అందరము మనకి వ్యర్థం, నిజమా లేదా? సో మన ఫ్యామిలీకి ఏదైతే మనం వినగానే వాదా ఇచ్చాము, ఈ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా సక్సెస్ అయి తీరుతానని నేను అనుకున్నాను. నాకు ఏ రోజు ఏ సమస్య ఏది ఆపలేదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఎవరు బయలుదేరితే భగవంతుడు కూడా విశ్వం సపోర్ట్ చేస్తుందని బుక్స్ లో ఉంది, అంతే కదా? మరి మీరు కూడా అలా అనుకున్నారంటే మీకు ఎటువంటి నెగిటివ్ అవ్వదు. మరి అనుకుంటారా? సో ఇప్పుడు ఈశ్వర్ రెడ్డి సార్ చెప్పారు, స్కూల్ మేట్ కూడా యాక్టలేదు. నాకైతే ఒకరోజు అతను స్టోరీ చెప్తే ఫస్ట్ టైం ఏడుపు వచ్చింది. అతను ఏం చెప్పారు సార్, అందులో నెల శాలరీకి పనికి వెళ్తారు, నేను సంవత్సరం శాలరీకి పనిచేస్తున్నాను, నేను స్కూల్కి వెళ్తున్నా అంటే కొన్ని క్షణాలు నాకు అర్థం కాలేదు సంవత్సరం శాలరీకి ఏంటి అని. అప్పుడు మన పెద్దవాళ్ళందరూ 1 ఇయర్కి పనికి అంటే రైతుల దగ్గర పనికి పెట్టామంటే కంపార్ అంటారు కదా, సంవత్సరం శాలరీ ఇస్తారు, అంతే కదా? దాని మీద పండితే అలా ఉండి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడతారు? అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారా? సంస్కారవంతమైన మాటలు చెప్పారా లేదు? అతను ఇప్పుడు సిటీలో వైజాగ్ లాంటి సిటీ, గాజువాక, మధురవాడ లాంటి సిటీలో చాలా నీట్ గా చక్కగా పెద్ద వాళ్ళతో అండ్ వెల్ ఎడ్యుకేటెడ్స్ తో బిజినెస్ చేస్తున్నారు. చాలా సునాయాసంగా ఇదే రకంగా ఆడుతూ పాడుతూ అయిపోతుంది. అంటే సార్ చెప్పారు, నేను చేయగలిగానంటే ఎవరైనా చేయగలరు. మనం కూడా మనకు మనం నచ్చెప్పుకోవాలా. సామాన్యుల వాళ్ళు అయిపోతుందంటే నా వాళ్ళు కూడా అవుతుంది. బట్ ఏం చేయాలి, అలా గుణయ్యలాగా ఎందుకు ఈ కార్డులో చెప్పింది అనకుండా డైరెక్ట్ మనం చెప్పాలి. ఓకేనా? ధన్యవాదాలు. అయితే మరి మన మధ్య అయితే మళ్ళీ లోన్కి వెళ్ళిపోతుంది, మన బయటికి రావడం చాలా చక్కగా సిల్వర్ లీడర్ ఏదో సంతోష్ మేడం గారు ఇంట్రడక్షన్ ఇచ్చారు. మరి చాలా సరదాగా నవ్విస్తూ ట్రైనింగ్ ఇచ్చారు. సార్ మేడం అందరి కోసం ఒకసారి మరి మీ అందరూ చాలా దూరం నుండి కూడా వచ్చారు. ఎక్కడి నుండి? కుర్తా నుండి వచ్చారు, సోమపేట నుండి వచ్చారు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి కూడా వచ్చారు. నిజమా లేదా? అందరూ కూడా ఏదో చెయ్యాలి, సాధించాలని తపంతో ఉన్నారు. సో అందుకే మనందరి కోసం ఒకసారి క్లాస్. మరి ఈరోజు మనందరం సంతోషించవలసిన విషయం ఏంటంటే ఆ మనిషి కూడా ఎప్పుడు స్కూల్ అంటే ఎక్కలేదు, కానీ ఆ మనిషి ఈరోజు సన్మానం తీసుకోబోతున్నాడు. ఎక్కడ ఇవి చేస్తారని జనాలంటే ఆవిడ అస్సలు వెనకడికి ఏం లేదు. ఇక్కడ మనం అందరం ఏం మాట్లాడుకున్నాం ఆ మాటల మీదే ఫోకస్ పెట్టారు. నేనైతే సిటీలో అంటే విలేజ్ ఏరియాలో రోడ్డుకి వెళ్ళామంటే ఫోటో చూపెడుతుంటారు, లేకపోతే అడుగుతుంటారు, ఆ మనిషి ఎవరు సార్, ఆవిడ ఏ ఏరియాకైనా ఆవిడే కనిపిస్తుంది అని లక్ష్మీ మేడం గారి గురించి అడుగుతుంది. నిజమా? చదువుకోకపోయినా నమ్మకంతో ఎవరైతే ముందుకెళ్ళారంటే దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళకి నెట్వర్క్ అనేది ఇచ్చేస్తుంది. నిజమా లేదా? సో ఈరోజు మేడం గారి సన్మానానికి మనందరం హాజరైనందుకు నేనైతే చాలా సంతోషిస్తున్నాను. అయితే దానికే ముందు మన కంపెనీ ఆఫర్ పెట్టిందా లేదా? మన కంపెనీ ఆఫర్ పెట్టింది డాక్యుమెంట్ లీవ్, మన సిస్టమ్. నిజమా లేదా? డాక్యుమెంట్ లీవ్ ఆఫర్కి అచీవ్మెంట్ అయిన లీడర్స్ మన మధ్యలో ఉన్నారు, ప్రెషర్ లీడర్స్. కాబోయే డైమండ్స్ మొదలుపెట్టు సీనియర్ ఒక అవకాశం ఇచ్చారు, ప్రూవ్ చేసుకున్నాను అన్నమాట. వాళ్ళకి నేను స్టేజ్ మీద పిలుస్తాను. మరి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు దత్తరిల్లిపోయేలాగా క్లాప్స్ కొట్టాలి. ఓకేనా? పెడతారా మరి? సో తక్కువ చదువుకోగాను తప్పులుంటే కవర్ చేసేస్తారు నేను. ఓకేనా? పెద్దకోట మేనకుమారి మేడం గారు.